మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్నీ చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలామంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్నవాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేసారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మిథున రాశి వారు ఈ మే నెలలో నమ్మిన వ్యక్తి నుంచే షాక్ రావచ్చు, కానీ అదే సమయంలో అది అదృష్టం ద్వారా కూడా తెరుచుకోవచ్చు. మీ లైఫ్లో జరిగే ఒక పెద్ద సంఘటన మీ దశనే మారుస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురుడు 12వ స్థానంలోను, శని 9వ స్థానంలోను, రాహు 10వ స్థానంలోను, కేతు 4వ స్థానంలో, కుజుడు 2వ స్థానంలోను అద్భుతంగా ఉన్నారు. మీ మాటలు మీ అదృష్టాన్ని నిర్మిస్తాయి లేదా నాశనం చేస్తాయి అనేది మీరు చూసుకోండి. ఓకే, షేర్ మార్కెట్లో సడన్ గెయిన్స్, సడన్ లాస్, అన్ప్రిడిక్టబుల్గా ఇన్వెస్ట్ చేయకండి. ఇంట్రాడే టూ మచ్ రిస్క్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫుల్ రిస్క్ అని కూడా చెప్పేస్తుంది. ఇంకా విదేశీయ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ప్లాన్ చేయండి, ఏదైనా స్టాక్స్లో అలా చేయండి. ఆలోచించకుండా పెట్టుబడి పెడితే ఖచ్చితంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రియల్ ఎస్టేట్ స్లోగానే ఉంటుంది. ప్రాపర్టీ డీల్స్ డిలే, రెంట్ లీజ్ ద్వారా కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి ప్రణాళిక స్టార్ట్ అవుతుంది, కానీ ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. ఇంకా వ్యాపారంలో క్యాష్ ఫ్లో అనీవన్గా ఉంటుంది. కొత్త ఐడియాస్ వస్తాయి, కానీ ఎగ్జిక్యూషన్ చాలా స్లో అవుతుంది. ఆన్లైన్ బిజినెస్ వాళ్ళకి విదేశీ క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోస్ట్ మంత్ అంటే 15 తర్వాత చాలా బాగుంటుంది. ఇంకొక రకంగా చెప్పంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ని మానిటైజ్ చేసే భారీ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఉద్యోగరీతిగా కెరియర్లో సడన్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అయ్యో నేను ఇక్కడ ఊహించలేదు, నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసారే ఛాన్సెస్. ఐటీ వాళ్ళకి ప్రాజెక్ట్ షిఫ్ట్, ఆన్సైట్ చేంజ్, కొంచెం లే ఆఫ్, కొంచెం జాగ్రత్త పడండి. గవర్నమెంట్ జాబ్స్కి స్లో కానీ ష్యూర్ డెఫినెట్గా మీకు వస్తుంది. ఒక వార్నింగ్ మెసేజ్గా చెప్పాలంటే మీ పై అధికారులతో ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకండి, జాగ్రత్త. ఎందుకంటే ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంది మీకు. మే 14 తర్వాత కెరీర్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్స్ ఉంటుంది. 13 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి, 14 తర్వాత బాగుంటారు. కుటుంబ సభ్యులతో వచ్చేటప్పటికీ చిన్న సమస్యలు కూర్చొని మాట్లాడుకోండి. అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానీ, అక్క చెల్లెలు కానీ కుటుంబంతో కూర్చొని మాట్లాడండి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ ద్వారా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్, మీరే నా మాటే వినాలి, నేనే గొప్ప, అవన్నీ నడవదు. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండండి, అన్నీ చక్కబడతాయి. ఇంకా విద్యార్థులకి నేనేదో బాగా చదివిస్తున్నాను, నాకు వచ్చేస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి, బాగా చదవండి. విదేశాల్లో వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రీసెర్చ్, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి మంచి సక్సెస్ అని చెప్పచ్చు. ఇంకా విదేశీ యోగం వారికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విజా ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే అవకాశాలు ఎండ్ ఆఫ్ ద మంత్ ఉంటుంది. అబ్రాడ్ జాబ్ ఛాన్సెస్ కొంచెం హై రిస్క్లో ఉంది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కాస్త ఓపిక పట్టండి, అన్నీ చక్కబడే అవకాశాలు అతి త్వరలోనే ఉన్నాయి. ఇంకా ఈ నెల వచ్చిన ఫారిన్ ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి, రిగ్రెట్ కూడా చేయకండి, జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రాజకీయాల్లో ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు గణపతి నమః ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. రాజకీయాల్లో కొత్త పరిచయాలు ఉంటాయి, ఆ కొత్త పరిచయాల ద్వారా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు దిగకండి. ఇంకా ఆరోగ్యం, స్లీప్ డిస్టర్బెన్స్, దానికి కారణం ఏంటి? మీ ఫోన్ తీసుకుపోయి బయటపడేయండి. బెడ్రూమ్లోకి ఫోన్ తీసుకురాకండి, ప్రశాంతంగా నిద్రపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. చిన్న వ్యాధులు ఏమైనా వస్తూ ఉంటాయి, స్కిన్ ప్రాబ్లం లేదా నర్వస్ వీక్నెస్ లేదా రొమాటిక్ పెయిన్స్, మోకాళ్ళకి సంబంధించి, వెన్నెముకకు సంబంధించి ఇవన్నీ కూడా వస్తుంటే కొంచెం జాగ్రత్తగా పడండి. ఒక మాస్టర్ చెకప్, జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. మైండ్ కంట్రోల్గా ఉంటే హెల్త్ బ్రహ్మాండంగా ఉంటుంది.
ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ ఫలితాలను కూడా చెప్పచ్చు. వెదర్ యొక్క ఇంపాక్ట్ అంటే యొక్క వాతావరణ ఇంపాక్ట్ కూడా పడుతుంది. వాటర్ మంచినీళ్ళ ఆ యొక్క దీనికి పోషణకు కావాల్సినటువంటి మేనేజ్మెంట్ ఆఫ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ మంచినీళ్ళది, అదొకటి చూసుకోండి. ఇంకా మీ యొక్క సంతాన విషయంలోకి వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. మీరు ఏవో ఎదురు చూస్తూ ఉంటారు, అది కొంచెం ముందు వెనకగా జరుగుతూ ఉంటుంది. దానికోసం మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు, మంచిగా మీ పిల్లలు చక్కగా ముందుకు వస్తారు. ఇంకా కోర్టు వ్యవహారాలు ఈ నెలంతా కూడా కొంచెం డిలే అవకాశాలు ఉన్నాయి, లేదా పోస్ట్పోనింగ్ అవకాశాలు ఉన్నాయి. లీగల్ మ్యాటర్స్లో పేషెన్స్ చాలా అవసరం కూడా చెప్పచ్చు. ఈ నెల మీరు చేయవలసినటువంటి పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం డైలీ వినండి లేదా చెయ్యండి. గ్రీన్ కలర్ తులసి కానీ అలాంటి వాటితో అర్చన చేయండి. ఆంజనేయ స్వామికి పూలదండ వేయండి. రాముడికి కానీ విష్ణుకి కానీ ఎవరికైనా వెంకటేశ్వర స్వామి కానీ తులసి దండం చేయండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. గ్రీన్ కలర్ డ్రెస్ ఎవరికైనా దానం ఇవ్వండి. మీరు ఒక 21 రోజులు నవగ్రహాలకి డైలీ ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. సమస్యలన్నీ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు పరీక్షతో పాటు అవకాశాలు వచ్చే నెల. కామ్గా ఉంటే విజయం, లేకపోతే మీరు అడ్డంకి అవుతారు. కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీహోమం ఎలా చేసాం, సుదర్శనం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి
సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. మీ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరు మా యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు. క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ 18 అవతారముల దేవాలయం అయ్యప్ప స్వామికి జీవితంలో ఒక్కసారైనా చూడవలసినటువంటి దేవాలయం. ఒక్కసారి రండి మన దేవాలయానికి. తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్కి బస్టాండ్కి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. ఒక్కసారి నా పుట్టినందుకు ఒక్కసారి నా దేవాలయ దర్శనం చేసుకోవాలి. మీకోసం అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తాను. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.